రుద్రయ్య ముత్యాలమ్మ దంపతులు. ఒకరోజు ముత్యాలమ్మ విస్తళ్లకు ఆకుల కోసం రుద్రయ్యను అడవికి పంపింది. రుద్రయ్య వాటి కోసం అడవిలో అటు ఇటు తిరుగుతున్నాడు. ఈ విస్తరాకులు గొడవ ఏంటో, ఎక్కడున్నాయి? ఓ, అక్కడున్నాయా? ఇంతలో కొంతమంది రత్నాపురం రాజ సైనికులు ఒక గజదొంగను తరుముకుంటూ వస్తున్నారు. సైనికులను చూడగానే రుద్రయ్యకు భయం వేసింది. వామ్మో, ఎంతమంది సైనికులు ఉన్నారంటే మనం ఇక్కడ ఉంటాం అస్సలు మంచిది కాదు. ఎమ్మంటనే లగెత్తాలి. పరిగెత్తరు రుద్రయ్య. రుద్రయ్య కాళ్లకు పారిపోతున్న గజదొంగ అడ్డం వచ్చాడు. దొంగ బోర్ల పడ్డాడు. భటులు దొంగని బంధించారు. రుద్రయ్యను కూడా రాజు వద్దకు తీసుకుని వెళ్లారు. రుద్రయ్యే దొంగను బంధించడానికి కారణమని రాజు అనుకున్నాడు. ఉద్యోగం ఇచ్చి సత్కరించాడు. చూడు రుద్రయ్య, నీలాంటి ధైర్యవంతులే నాకు కావాలి. దొంగను పెట్టుకోవడానికి సైనికులున్నారు, కానీ మా గొర్రెల మందులో ఉన్న గొర్రెలని ఒక పులి రాత్రివేళ చంపి తినేస్తుంది. దాన్ని పట్టుకోవడానికి మన సైనికుడికి ధైర్యం సరిపోవడం లేదు. నువ్వైతే ఆ పులికి గుణపాఠం చెప్పగలవని ఆ బాధ్యత నీకు అప్పచెప్తున్నాను రుద్రయ్య. రుద్రయ్య ఒకరోజు చీకటి పడ్డాక గొర్రెల మందలున్న తావుకి వెళ్ళాడు. పులిని పట్టేస్తా. అది పులైతే దాన్ని తల తన్నే గిలిని నేను. మీరంతా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఆ పులి సంగతి నేను చూసుకుంటా అని బీరాలు పలికాడు. గొర్రె కాపరులను పంపేశాడు. ఈ ఉద్యోగం వద్దు, పాడు వద్దు. బాగా బలిసిన గొర్రెనొక దాన్ని తీసుకొని ఎక్కడికైనా పారిపోదాం అనుకున్నాడు. అప్పటికే పులి మందలో ఉంది. రుద్రయ్య బీరాలు విని భయపడింది. కళ్ళు మూసుకుంది. రుద్రయ్య మళ్ళీ అరిచాడు. గిల్లంటే తనకంటే పెద్ద జంతువు అని, దాని నుండి తప్పించుకోవాలని మందలో కదలకుండా పడుకుంది పులి. చిమ్మ చీకటిలో బలమైన గొర్రె కోసం వెతుకుతున్న రుద్రయ్యకు పులి తగిలింది. అదే బలమైన గొర్రె అనుకొని దాని మెడకు తాడు కట్టి భుజానెత్తుకున్నాడు. పులి కూడా ఇది గిదే అనుకొని కదలకుండా ఉండిపోయింది. రుద్రయ్య ఇంటికి వెళ్ళి పులిని గుంజకు కట్టేశాడు. భార్యను కేకేసి దీపం తెమ్మన్నాడు. గొర్రె ఎంత బలంగా ఉందో చూద్దామన్నాడు. ముత్యాలమ్మ దీపం తెచ్చింది. వెలుతురులో పులిని చూడగానే అరిచింది. పులి కూడా వారిని చూస్తూనే కోపంతో గాండ్రించింది, కానీ ఏమీ చేయలేకపోయింది. రుద్రయ్యకు మళ్ళీ అదృష్టం కలిసొచ్చింది. సంతోషంతో రాజు రుద్రయ్యను సైన్యంలో అధికారిగా నియమించాడు. ఆ తరువాత రుద్రయ్య తంటాలు అన్నీ ఇన్ని కాదు. అవేంటో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. డూ సబ్స్క్రైబ్ టు కిడ్స్ విలేజ్ యూట్యూబ్ ఛానల్.